హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈ కొత్త సంవత్సరంలో అందరూ చాలా బాగోవాలని కోరుకుంటూ ఒక ఫుడ్డీ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తున్నా. అదేంటంటే వెజిటబుల్ ఫ్రైడ్ రైస్. యాక్చువల్లీ మనం బయట తింటే అది చాలా అన్హెల్దీ, అంటే అజినమోటో అదంతా ఎక్కువ వేసేస్తారు. సో ఇక్కడ నేను సింపుల్గా వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ నేను ఇక్కడ 1 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను అండ్ 3 గ్లాసెస్ వాటర్ తీసుకుని దానికి సరిపడా సాల్ట్ వేసుకొని అది నేను రైస్ కుక్ చేస్తున్నాను. ఇది కుక్ అయిపోయిన తర్వాత, అంటే మరీ 100% ఉండద్దు, జస్ట్ 90% అలా కుక్ అయిన తర్వాత ఇది స్టవ్ ఆఫ్ చేస్తాను అండ్ వాటర్ మొత్తం డ్రైన్ చేసేస్తున్నాను. ఇది ఇలా వాటర్ డ్రైన్ చేసుకొని ఈ రైస్ నేను పక్కన పెట్టేస్తున్నాను. మరీ ఎక్కువ కుక్ అయిపోతే మెత్తగా అయిపోద్ది. ఫ్రైడ్ రైస్లో చాలా పదునుగా ఉంటేనే బాగుంటుంది రైస్. ఈరోజు నేను వెజిటబుల్స్ క్యారెట్, క్యాప్సికమ్, బఠానీ తీసుకున్నా. ఇందులో క్యాలీఫ్లవర్ ఇంకా స్వీట్ కార్న్ చాలా బాగుంటుంది వేసుకుంటే, అండ్ ఆనియన్, మిర్చి, గార్లిక్ అండ్ సోయా సాస్, టమాటో సాస్, వెనిగర్ నచ్చితే వెనిగరు, లేకపోతే లెమన్ తీసుకోండి. ఇప్పుడు నేను ఆనియన్ అయితే పొడవుగా స్లైసెస్లా కట్ చేస్తున్నా అండ్ మిర్చి చాలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నాకు వెనిగర్ ఫ్లేవర్ అంత నచ్చదు కాబట్టి నేను లెమన్ తీసుకున్నాను. మిర్చి ఉంది కదా, ఇది మిర్చి అయితే సన్నగా కట్ చేసుకోవాలి. అండ్ గార్లిక్ కూడా చాలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేస్తున్నా. యాక్చువల్లీ గార్లిక్ హెల్త్కి చాలా మంచిది అండ్ వింటర్లో ఇంకా మంచిది. ఇప్పుడు వెజిటబుల్స్ మీకు నచ్చిన షేప్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. ఈరోజైతే నేను ఓన్లీ క్యారెట్, క్యాప్సికమ్, బఠానీ తీసుకున్నా. నార్మల్గా క్యాలీఫ్లవర్, స్వీట్ కార్న్ కూడా వేస్తాను, చాలా బాగుంటాయి. ఇక్కడ క్యాప్సికమ్ అంతా నేను చిన్న చిన్న ముక్కలు చేసుకున్నా. ఇప్పుడు నాన్ స్టిక్ తీసుకున్నా నేను అండ్ కొంచెం ఆయిల్ వేసుకొని అందులో గార్లిక్, మిర్చి అన్నీ వేసాక కాజు కూడా వేసుకోవచ్చు కావాలంటే. ఆనియన్స్ వేసేసుకున్నాను. కొంచెం అలా ఫ్రై చేస్తున్నా దాన్ని. ఫస్ట్ క్యారెట్ కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి నేను ఫస్ట్ క్యారెట్ వేస్తున్నాను, ఎందుకంటే క్యాప్సికమ్ ఊరికే మగ్గిపోతుంది. ఇక్కడ ఫ్రైడ్ రైస్లో ఏంటంటే వెజిటబుల్స్ మరీ ఓవర్ కుక్ అయిపోకూడదు. ఏంటంటే కొంచెం మనం తింటుంటే వెజిటబుల్స్ తెలియాలి. సో అదేంటంటే మరి అంత బాగా కుక్ అయిపోయి అంత బాగా ఫ్రై అవ్వకుండా జస్ట్ ఒక 75% కుక్ అవ్వాలి. ఇక్కడ క్యారెట్ ఆల్మోస్ట్ కొంచెం బాగానే ఉంది. సో నేను ఇప్పుడు క్యాప్సికమ్ వేసేస్తున్నా. క్యాప్సికమ్ అయితే ఊరికే మగ్గిపోతుంది. అండ్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఇందాక రైస్లో సాల్ట్ వేసి కుక్ చేసుకున్నాం కదా, ఇక్కడ ఏంటంటే వెజిటబుల్స్కి సరిపడా కొంచెం సాల్ట్ వేస్తున్నాను నేను. బఠానీ కూడా వేసేసాను. వెజిటబుల్స్ సరిపడా కొంచెం సాల్ట్ అనమాట. జస్ట్ ఒక 3-4 మినిట్స్ ఇట్లా ఫ్రై చేసి మధ్యలో మూత పెట్టి ఒక 2 మినిట్స్ కుక్ చేసిన. ఇంక చాలు, ఇంత కుక్ అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో సోయా సాస్ వేస్తున్నా, టమాటా సాస్ వేస్తున్నా అండ్ లెమన్ వేస్తున్నాను. వెనిగర్ ఇష్టపడే వాళ్ళు వెనిగర్ వేసుకోవచ్చు. అండ్ సోయా సాస్ ఎక్కువ ఇష్టం లేని వాళ్ళు జస్ట్ 1 స్పూన్ వేసుకోండి. నేనైతే ఒక గ్లాస్ రైస్కి 2 స్పూన్స్ సోయా సాస్ వేసాను. ఇప్పుడు డ్రైన్ చేసిన రైస్ అంతా దీనిలో వేసేసుకొని మొత్తం నేను మిక్స్ చేస్తున్నా. ఫ్లేవర్ అయితే మంచి ఫ్లేవర్ వస్తుంది. యాక్చువల్లీ మనం బయట తింటాం కానీ బయట అజినమోటో అది చాలా ఎక్కువ వేసేస్తారు, అది చాలా అన్హెల్దీ. ఇంట్లో ఏంటంటే ఆ అజినమోటో ఇష్టపడితే కొంచెం పించ్ చేసుకోవచ్చు, బట్ ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. దట్స్ వై నేను అజినమోటో లేకుండా చేస్తున్నా. చక్కగా పొడి పొడిగా మంచిగా వచ్చింది. ఇంకొంచెం అలాగా ఒక 3-4 మినిట్స్ అలా ఫ్రై చేసుకుందాము. రెడీ అయిపోయింది వెజిటబుల్ ఫ్రైడ్ రైస్. ఇది రైతాతో చాలా బాగుంటుంది అండ్ పన్నీర్ కర్రీ ఇష్టపడిన వాళ్ళు పన్నీర్తో తినచ్చు. మీరు డెఫినెట్గా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంది. And thank you for watching my video.